చదవమ్మా. సాగి కొద్ది 2 అడుగులు వెళ్ళి నేల మీద సాగి, నిజంగా యేసుక్రీస్తు వారు చేసిన అతి ముఖ్యమైన ప్రార్థన, తన జీవితంలో రాబోయే కొన్ని క్షణాల్లో ఆయన అప్పగించబడుతున్నాడు. తన శరీరం దున్నబడుతుంది. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఈయనకి తెలుసు, పిడిగుద్దులు తెలుసు. నువ్వు యూదుల రాజు కదా, నిన్ను ఎవరు కొట్టారో చెప్పని వెనక నుండి పిడిగుద్దులు గుద్దేవారు. ముళ్ళ కిరీటం, యూదుల రాజు కదా అని ఆ ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టి పటాలని నెత్తి మీద కొట్టినప్పుడు ఆ కణతల్లోకి దిగిపోతాయి. ఇవన్నీ తెలిసి దుఃఖాక్రాంతుడై ఏడుస్తున్నాడు చంటి పిల్లలాగా. ఆ గిన్నె నేను తీసుకుంటే దేవుడు నాకు దూరం అవుతాడు. ఇదిగో శిష్యులారా, మీరు మెలకుగా ఉండండి అని దుఃఖాక్రాంతుడు అవుతున్నప్పుడు, పక్కడు దుఃఖంలో ఉన్నప్పుడు ఈయన ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలి? ప్రభువా, ఏంటి నాయన, ఎందుకు ఇంత దుఃఖంలో మునిగిపోతున్నావు? ఎందుకు, ఏముంటే మమ్మల్ని ఇక్కడ ఉండమన్నావు, ఎందుకు అంత దుఃఖాక్రాంతుడు అయిపోతున్నావు? అదేమీ లేదు, పోనీ మీరు అలా ఉండండి రా బాబు అని చెప్పేసి అన్నాడు. మెలకుగా ఉండండి, మీరు నిద్రపోకుండా అన్నాడు. ఆ గడియ నా దగ్గర నుండి తొలగించు ప్రార్థించు. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము తండ్రి. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి సమస్తము సాధ్యం, ఏదైనా చేయగలడు. ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించుము. ఆయనను నా ఇష్ట ప్రకారము నేను కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని. ఏం చెప్పలేడండి ఈయన? ఒరే, నేను అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను, ఎక్కడో దూరం లేదండి, గెచ్చమంతా ఇప్పటికీ ఉంది. ఆయన ప్రార్థన చేసుకున్న ప్లేస్ ఉంది. అదంతా కూడా ఒలివ మొక్కలు ఉంటాయండి. అదంతా గెచ్చమని తోట అంతా మొత్తం అన్ని ఒలివ మొక్కలే. అది కారు చిక్కటగా ఉన్నప్పుడు, మంచు కురిసే వేళల్లో అయితే కనుక మనిషి కనపడరు. అలాంటి వేళల్లో ఈయన ప్రార్థన చేసుకుంటూ ఒక రాయివేత అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసి దుఃఖాక్రాంతిగా ఏడుస్తున్నాడు. చంటి పిల్లలు, సాధ్యమైతే ఈ గడియ నా దగ్గర నుండి దూరం చేయి తండ్రి. ఇక్కడ పక్కనే ఉన్నారు కదా వీళ్ళు. ఏం చెప్పి వెళ్ళాడు? నిద్రపోకండి, మీరు మెలకుగా ఉండండి. అలా ప్రార్థన చేసి వచ్చినప్పటికీ ఏం చేస్తున్నారు వాళ్ళు? నిద్రించుస్తున్నారు. నిద్రలోకి వెళ్ళిపోయారంటండి. నిద్రలోకి తీసుకెళ్ళిపోయింది అది. నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను నీవు మేల్కొని ఉండలేవా? ఒక్క గడి అయినను నువ్వు మేల్కొని ఉండలేవా సీమోను? ప్రభువా, నీతోనే, నిన్ను విడిచి నేను ఉండను, నీతోనే నా జీవితం మొత్తం, అసలు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేనంటే, నాయన ఒక క్షణం రాబోతుంది, ఒక గడియ రాబోతుంది, నన్ను ముమ్మారు నువ్వు నేనెవరో తెలియదని బొంకుతావు.